తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనంబాటలో భాగంగా గత 4 రోజులుగా మేడ్చల్ జిల్లా లోపల అనేక సమస్యల మీద విస్తృతంగా పర్యటించడం జరిగింది. ఉప్పల్ నియోజకవర్గంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలో, కుత్బుల్లాపూర్లో, అదేవిధంగా కుకట్పల్లి లోపల అన్ని నియోజకవర్గాల లోపల మనం విస్తృతంగా పర్యటనలు చేసినాం. దాంట్లో భాగంగా ఏవైతే సమస్యలు అక్కగారి దృష్టికి, కవితక్క గారి దృష్టికి వచ్చినాయో వాటన్నిటి మీద ఒక రౌండప్గా, ఒక సింహావలోకనంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లోపల అక్క కేవలం ప్రజా సమస్యల్ని మాత్రమే స్పందిస్తే, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు అనే మనిషి అవునో కాదో ఆయన నిర్ణయించుకోవాలా, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి పొద్దున్నే ఇష్టం ఉన్నట్టు ప్రేరేపణలు చేయడం జరిగింది. ఆయన ఏమంటాడు, ఏ ఒక్క సమస్య గురించి కవితగా చెప్పిన ఇంతకుముందు రూప్ సింగ్ అని చెప్పినట్టు ఏ ఒక్క సమస్య గురించి ఆయన మాట్లాడలేదు. చాలా సమస్యల గురించి కవితకు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా కూడా ఇంత సుదీర్ఘంగా ప్రెస్ మీట్ వేరే జిల్లాలో జరగలేదు. 4 రోజులు తిరిగినాం కాబట్టి అనేక సమస్యల మీద పెట్టవలసి వచ్చిందని కవితక్క గారు మీడియా ముఖంగా కూడా చెప్పారు. అందులో ఏ సమస్య మీద ఆయన మాట్లాడలేదు. ఇలా హైదరాబాద్లో మేమందరం హైదరాబాద్ను కాపాడుకుంటున్నాం అని చెప్తున్నాడు ఈయన హైదరాబాద్ను కాపాడుతున్నాడు. మీరు హైదరాబాద్ను కాపాడితే హైదరాబాద్లో ఉన్న చెరువులను ఎట్లా మాయమైనాయి? హైదరాబాద్లో ఇంటి ముంగడ కంకర పడితే రాజకీయ నాయకులకు తెలిసిపోతుంది కదా. ఇక్కడ చెరువులు మాయమవుతుంటే ఎవరు జవాబుదారి? మరి మీరు కాకపోయారు, మీ మిత్రులు కాకపోయారు. ఎటువైనా ఆ చెరువులను ఎవరు మింగింది? హైదరాబాద్లో మీరు ఎక్కడన్నా చూడండి. ఇవాళ హైడ్రా పేరుతో ఎవరైతే ప్రభుత్వం పేదల ఇల్లు కూలుస్తున్నదో ఈ పెద్దల భరతం ఎందుకు పట్టట్లేదు అన్నది కూడా ఇక్కడ సామాన్యులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అది పరగి చెరువు కావచ్చు, ఇంకా అనేక చెరువులు ఉన్నాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా. వీటి మీద ఎందుకు, సమస్యల మీద ఎందుకు మీరు మాట్లాడట్లేదు, నిన్న ఎందుకు మాట్లాడలేదు అన్నది. దాంతోపాటుగా ఆయన చాలా అమానవీయమైన భాష మాట్లాడతాడు. ఆయన అంత పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టినట్టు డౌట్ వచ్చింది, మనిషి ఏదో తేడా ఉన్నాడని. ఆయన మాట్లాడిన భాష ఎవరు కూడా సభ్య సమాజం లోపల ఒప్పుకునే భాష కాదు, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడవలసిన భాష కాదు. నిజంగా నీకు బాధ్యత ఉంటే నీ దగ్గర ఒక చిన్న హాస్పిటల్, ఎంత అది చాలా జస్ట్ 100 ఫీట్ల 100 గజాల దాని లోపల ఒక హాస్పిటల్ నడుస్తూ ఉంది. మొత్తం కుకట్పల్లిలో ఉన్నటువంటి లక్షలాది మందికి అది ఒకటే హాస్పిటల్. ఒక మహిళ ఇంతకుముందు అక్కడ చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు, అనేక మంది మహిళలు అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ కాలనీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పార్కింగ్ స్థలం లేదు, స్కూల్ స్థలం ఎటో పోయింది, ఇంకెవరో సగం కట్టిన స్కూలు అది సగంలోనే ఆగిపోయింది, ఎవరో దాత వచ్చి ముందుకు కడితే. అదే ఇందిరానగర్ బస్తీ ఏదైతే మీరు పొద్దున్నే పోయి నేను కాపాడుకుంటా నా కుకట్పల్లి నేను చెప్తున్నాడో, సంవత్సరాల తరబడి చెత్తతో ఎందుకున్నది. నిన్ననే పోయి 4 రోజుల కింద మేము ప్రకటించినాం, నిన్న పోయి చేసినామంటే 4 రోజులు కదా, వారం రోజుల కిందనే కదా మేము ఇక్కడ ప్లానింగ్ చేసుకున్నది. మా వాళ్ళందరూ జిల్లాలో ఇక్కడ తిరిగి, స్థానిక నేతలందరూ కూడా జిల్లాలో తిరిగి అన్నింటినీ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది కదా. మీ శ్రేణులతో మీరు తెలుసుకొని నిన్న పొద్దున్నే బుల్డోజర్లు వేసుకొని పోయి క్లీన్ చేస్తే మరి ఇదే బాధ్యత ముందెందుకు తీసుకోలేదు? ఈ బాధ్యత ముందు తీసుకుంటే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇవాళ మీ కింద కవిత గారిని మీరు రాజకీయంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ కింద ఎమ్మెల్యేలు అందరూ ఉంటే మీరు ఎట్లా ఎంపీగా ఓడిపోయినారు అని. హైదరాబాద్లో కూడా మరి ఎమ్మెల్యేలు అందరూ మల్కాజ్గిరిలో కూడా ఉన్నారు కదా. ఇక్కడ ఎవరు కారణం? ఇంకా చాలా విషయాలు దీనికి సంబంధించి ఇంకా మాట్లాడవలసి ఉన్నది. సరే, ఆ చర్చలకు నేను ఇప్పుడు పోను. కానీ ఇదే కృష్ణారావు గురించి మాట్లాడితే, ఈ ప్రాంతం లోపల మీ బిడ్డల్ని మేము కాపాడుకుంటాము, మా ప్రజలు మాకు తెలియదా అన్నంత బాధ్యత తీసుకొని ఇంత పెద్ద నోరేసుకొని పడిపోతున్నావు కదా. ఈ కుకట్పల్లి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే, బై జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బంది పడతా ఉంటే, గంటలు ఇక్కడ జనం ఆగిపోతూ ఉంటే, పనులకు వెళ్ళవలసిన వాళ్ళు కావచ్చు, మిగతా దినం ఇక్కడ దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. కుకట్పల్లి లోపల ఎన్నో వందల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసినామంటున్నారు. ఎక్కడుంది అభివృద్ధి? ఒక్క ఫోటో దిగలేదు. ఈయన పెద్ద మనిషి చెప్తాడు. ఈయన ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరూ కలిసి పనిచేస్తుంటారు. మీరు మొదటి నుంచి అదే కుట్రను మనసులో పెట్టుకున్నారంటే మీరు ఎవరి కోసం పనిచేసిండ్రు, మీరు ఎవరికి తొత్తుగా వ్యవహరించారు అన్నది మీరు ఆలోచన చేసుకోవాలి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు తాబేదారులుగా వ్యవహరించడం కాదు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు న్యాయం చేయాలన్నది ఇవాళ మనం అడుగుతా ఉన్నాం. ఈయన ప్రెస్ మీట్లో చెప్తాడు, పిల్లలు యువకులు త్యాగాలు చేసి తెలంగాణ తెస్తే కేసీఆర్ గారి నాయకత్వం లోపల అందులో భాగంగా ఈయన ముందుకు పోతా ఉన్నాడట, పనిచేస్తూ ఉన్నాడట. ఆ పిల్లల త్యాగాలకు ఎందుకు చేయవలసి వచ్చింది? నీలాంటి వాళ్ళు సమైక్య పార్టీలో ఉండి వాళ్ళ బూట్లు నాకిన కారణం కాదా? ఎందుకు పిల్లలు త్యాగాలు చేయవలసి వచ్చింది? నేల మీద ప్రతి చావు వెనుక మీరు లేరా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తాబేదారులుగా మారడమేనా మీ పని? అదేనా మిమ్మల్ని నుంచి ప్రజలు కోరుకున్నది? ఇలా ఇంతమంది మీద చర్యలు జరుగుతూ ఉంటాయి, కాంగ్రెస్తో మీ మీద ఎందుకు చర్యలు ఉండవు? ఎందుకు? ఏమా లోపాయకారిగా మీ ఇద్దరికి ఉన్న అవగాహన ఏంది? ఇవాళ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నది.
అవన్నిటి మీద మీరు జవాబు చెప్పవలసింది పోయి మేమేదో ఆమెను వ్యక్తిగతంగా అంటాము అనుకుంటే పెద్దోళ్ళని తిట్టినంత మాత్రాన మనం పెద్దగాము అన్న సంగతి కృష్ణారావు గారు గుర్తించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అని మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అందరం కూడా ఉద్యమం నుంచి ఎదిగిన బిడ్డలం, నీలా కిరాయి మనుషులం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిది. ఇక్కడ ఎమ్మెల్యే అన్న మాట ఏంటంటే కవితక్క మినిస్టర్ పదవి అమ్ముకున్నారు. ఇలా వారు అదే పార్టీలో ఉన్నారు కాబట్టి, మాధవన్ కృష్ణారావు అనే వ్యక్తి ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ అమ్ముకున్నది నిజమైతే కొన్ని మంత్రి ఎవరు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, అది అబద్ధం అయితే కృష్ణారావును సస్పెండ్ చేయండి. మీకు నైతికత ఉంటే ఈ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను ఆ పార్టీ పరంగా కూడా ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళ బాధ్యత తీసుకొని దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీడియా ముందు అట్లా చెప్పడం అది అసందర్భ ప్రేలాపన, ఏదో బట్టగాల్చి మీదేయడం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మరి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చిరని అంటాడు. ఆయన ఎంత బలుపు, ఎంత కండకవరం, అహంకారం కూడా ఆయన తగ్గించుకుంటే మంచిది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా బాధ్యత తీసుకొని ఒకవేళ కొన్న మంత్రి ఎవరు ఉన్నారో సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి, ఒకవేళ అట్లా జరిగితే. లేదు ఆరోపణ చేసినందుకు కృష్ణారావుతో క్షమాపణ చెప్పించారు. ఇంకో మాట ఆయన ఏమంటాడు, నీ మీద లిక్కర్ స్కామ్ ఉంది, నువ్వు జైలుకు పోయినావు. అవును, నాకు మన మీద కేసు ఉంది కాబట్టి కవితక్క మీద జైలుకు పోయినా. మీరు ఎందుకు పోతలేరు, వేరే వాళ్ళు ఎందుకు పోతలేరు? అందరి మీద కేసులు ఉన్నాయి కదా, ఏమన్నా కాంప్రమైజ్? మరి కేసులు చాలా మంది మీద ఉన్నాయి కదా, రాహుల్ గాంధీ నుంచి కింద చాలా మంది లీడర్ల వరకు అన్ని పార్టీలలో ఉన్నాయి కదా, ఎందుకు పోవట్లేదు జైలుకు? మరి నిజంగా జైలుకు పోయేస్తే ఆ కేసు ఇంకా పెండింగ్ ఉంది కదా, ఎందుకు కవితక్క బీజేపీ మీద కొట్లాడుతూ ఉన్నారు? బీజేపీతో కాంప్రమైజ్ అయితే బీజేపీని తిట్టొద్దు కదా, నేను ఎక్కువ బీజేపీని తిడుతున్నాం కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిగా అంటున్నాం కదా. మరి 10 రోజుల పాటు మేము చేసినటువంటి ఈ 13 రోజుల ప్రెస్ మీట్లు అన్ని కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. మొత్తం ప్రెస్ మీట్ చూడండి, ఎక్కువ తిట్టిన పార్టీలు అవి. ఫస్ట్ కాంగ్రెస్, నెక్స్ట్ బీజేపీ. ఎవడన్నా స్టేట్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నతోనే కొట్లాడతారు కదా, అది కాదా? చూడండి ఒకసారి ఎట్లా నోరు బారేసుకుంటారు.